ప్రయత్నం జరిగింది అనేది బలంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం అక్కడికి రానివ్వలేదు షిప్ దగ్గరికి అనేది. ఇక్కడ ఒక ప్రాక్టికల్గా మాట్లాడుకున్నామండి. ఏందో వేగ్గా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, అక్కడ బియ్యం సప్లై అయిపోతుంది, ఉంది ఆపేసేయండి అంటారు. ఎట్లా ఆపాలి వాళ్ళు? ఎందుకు ఆపాలి? ఇప్పుడు ఒక ఆ ఏరియాకి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు, లేకపోతే కనుక కోస్ట్ గార్డ్ వాళ్ళు ఎందుకు ఆపుతారు? వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది. ఏ బియ్యం ఎగుమతి అంటే ఏ వస్తువులు ఎగుమతి చేయొచ్చు, ఏ వస్తువులు ఎగుమతి చేయకూడదు అని ఒక చట్టం ఉంది. వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది. దాని ప్రకారం నిషేధిత వస్తువులు అయితే వాళ్ళు సీజ్ చేస్తారు, ఎక్కనీయరు. దాని లెక్క ప్రకారం ఏం జరుగుతున్నదంటే అక్కడ బియ్యానికి సంబంధించి బాసుమతి బియ్యం ఎక్స్పోర్ట్ ఒక్కదానికే బ్యాన్ ఉంది భారతదేశంలో. మిగతా బియ్యము ఎక్కడ కొన్నారనేది వాళ్ళకి అనవసరం. ఆ కొన్న కంపెనీ పేరు ఉంటుంది కదా, గవర్నమెంట్కి ఏంటి ట్యాక్స్, అంతే కదా. విదేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంత బియ్యం వెళ్తుంది దానికి ఆ ఛార్జీలు కడతారు, అట్లాగే పన్ను కడతారు. ఇక్కడ వైట్ కదా అక్కడ, దాంట్లో ఏం దొంగతనం అంటారు దాన్ని. రెండవది, బియ్యం వాళ్ళు ఎక్కడ కొనుక్కొచ్చారు వాడికి ఏం సంబంధం? కాబట్టి బియ్యం రవాణాని ఎలా ఆపుతారు ఈ దారిలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ పట్టుకుపోతున్నారు, 3 చెక్ పోస్టులు పెట్టారు. అది వాడు ఏం చేస్తాడు, ఒక స్లిప్ పట్టుకెళ్ళి ఇస్తాడు, వేబిల్, అంతే కదా. వేబిల్ బియ్యం అని ఇస్తాడు. అది రేషన్ రైసా మామూలు రైసా అన్నటువంటిది